వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పారామిలిటరీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. వివిధ విభాగాల్లో సుమారు 50,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తుంది. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకాల ప్రక్రియకు సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అక్టోబర్ 5 వరకు ఈ అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. దీని క్వాలిఫికేషను 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి, అలాగే పరీక్ష విధానం ఏంటి, ఇందులో పరీక్ష ఎప్పుడెప్పుడు జరుగుతుందనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. దేశ రక్షణలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 5న లాస్ట్ డేట్. అయితే ఈ పోస్టులో ప్రధానంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అలాగే ఎస్ఎస్బి సహస్ర సీమ బల్, ఎస్ఎస్ఎఫ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, అలాగే అస్సాం రైఫిల్స్లో రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ, అలాగే ఎన్సీబీలో సిపాయి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఎస్ఎస్సి ముందుగానే ప్రకటించిన జాబ్ క్యాలెండర్, యాన్యువల్ జాబ్ క్యాలెండర్ ప్రకారం 2024-25 జాబ్ క్యాలెండర్లో 2025లో భర్తీ చేసే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని మనం ఈ నోటిఫికేషన్లో ఏమి ఉంటాయనేది పరిశీలిద్దాం. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 5తో ముగినుండగా 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. గత సంవత్సరం 46,617 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిలప్ చేసింది. ఈ ఏడాది కూడా ఎంతకంటే ఎక్కువ పోస్టులు, అంటే సుమారుగా 50,000 పోస్టులు ఉండవచ్చు అనేది అంచనా. దీనిలో ప్రధానంగా రాత పరీక్ష ముందుగా కండక్ట్ చేస్తారు. ఈ రాత పరీక్షలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. రిజర్వేషన్ ఆధారంగా ఈ పోస్టులు ఎంపిక జరుగుతుంది. అలాగే అప్లికేషన్లో కూడా మనం ఏ పోస్టులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది కూడా ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. అంటే మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ పోస్టుల్లో ఇవి ఉన్నటువంటి 6-7 రకాలు ఉన్నాయి కదా, వీటిలో మీకు ఏది ప్రిఫరెన్స్ కావాలనేది ముందుగానే అప్లికేషన్లో తెలియజేయాల్సి ఉంటుంది అనమాట. ఈ పోస్టులు దరఖాస్తు చేసిన అభ్యర్థులు 10వ తరగతి లేదా తత్సమానమైన అర్హత, అంటే 10th క్లాస్తో సమాన మెట్రికులేషన్ లేదా 10th క్లాస్ ఇక ఈక్వల్ ఓపెన్ 10th కానీ ఏదైనా పర్లేదు, అది పాస్ అయితే సరిపోద్ది. మేల్ క్యాండిడేట్స్ ఎత్తు 170 సెంటీమీటర్లు తగ్గకూడదు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్లు తగ్గకుండా ఉండాలి. అభ్యర్థుల ఏజ్ 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఉండాలి. అలాగే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 years, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇక రాత పరీక్ష పరిశీలిస్తే మొత్తం 90 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిందీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి కూడా 60 నిమిషాలు ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ త్వరలోనే ఆన్లైన్లో యాక్టివేట్ అవుతాయి. మీ క్వాలిఫికేషన్ తగినటువంటి డీటెయిల్స్ చూసుకొని అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.